హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరలా ఇలాగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మొదటిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ ఈ విధంగా ప్రభు యొక్క వాక్యాన్ని అందించడానికి ఆయన అనుగ్రహించిన ఈ విలువైన కృపను బట్టి మహిమ ఘనత ప్రభావములు నా దేవునికి నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ వర్తమానాన్ని వినడానికి ఆసక్తి చూపుతూ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ యొక్క వీడియోను లైక్ చేస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే గ్లోరియస్ పెంతెకోస్తు సంఘం తరపున మీ అందరికీ కూడా శుభాలు, ఆశీస్సులు తెలియచేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోనికి వెళ్దామా? వెళ్ళే ముందు ఒక చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారియు, కృపయు కనికరములతో నిండుకొనిన మా ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, అద్వితీయ సత్యవంతుడు అయిన నీకు కృతజ్ఞత హృదయపూర్వకంగా స్తోత్రాలు, ఉత్సాహ స్తోత్రాలు నీకు చెల్లిస్తున్నామయ్యా. మరలా ఈ రీతిగా మా ప్రియ ఆత్మీయ బిడ్డలను కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి స్తోత్రం నాయనా. ఈ సమయంలో నీ యొక్క వర్తమానాన్ని అందిస్తుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. హృదయం భారంతో, వేదనతో అయా ఉన్న హృదయాన్ని బాగు చేయగలవాడవు నీవు. పడిపోయిన వారిని ఉద్ధరించగల దేవుడవు నీవు నాయనా. నీ సన్నిధిలో ఇక జీవితమే చాలనుకున్న వాళ్ళను ఒక మంచి సాధనంగా మార్చగలిగిన దేవుడవు నీవు. నీ చేతులకు రాజా వాక్యం అందించబోతున్నా నన్ను నీకు అప్పగిస్తున్నాను. అలాగే ఆత్మీయ బిడ్డలందరినీ కూడా మీకు అప్పగిస్తున్నాను. తోడై ఉండి నడిపించి నీ ఆత్మ సహాయమును అందించి మీరే కృప చూపమని, మహిమ తెచ్చుకోమని యేసు నామములోనే ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం అందరం కూడా వెళ్దాం. మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోనికి మనం అందరం కూడా వెళ్తున్నాం కదా. దానిని కొద్ది నిమిషాలుగా గత ఎపిసోడ్లో మనం దానిని ధ్యానించాం. ఒక భాగంగా రెండవ భాగాన్ని ఈ సమయంలో ధ్యానం చేస్తున్నాం. రైట్, వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేనికి పనికిరాని మనుష్యులను, చెడిపోయిన మనుష్యులను, పాడైపోయిన మనుష్యులను, అనర్హులైన మనుష్యులను, అభాగ్యులైన మనుష్యులను ఆయన ప్రేమించు దేవుడు. హల్లెలూయా. ఆయన ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ప్రేమించే దేవుడు. మనుషులు వారి అవసరాలకు మనల్ని ప్రేమిస్తారు. మనుషులు ప్రేమించినట్లుగా నటిస్తారు. మనుషులు ప్రేమలు వేరు, కానీ యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ, ఏ బదులు ఆశించని ప్రేమ. ఆ ప్రేమ నిన్ను నన్ను ఆశీర్వదించే ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో కపటం లేదు, ఆ ప్రేమలో ప్రియ దేవుని బిడ్డలారా మోసం లేదు,
ఈ రోజుల్లో మనుషులు మనం నమ్మితే మోసం చేస్తున్నారు, నమ్మకంగా మనతో ఉంటున్నారు. అట్లయ్య గారు, ఇట్లయ్య గారు, అట్టు బ్రదర్, ఇట్టు బ్రదర్, అట్టి సిస్టర్, ఇట్టి సిస్టర్ అని. కానీ చివరికి మనం కోలుకొని తేరుకునేసరికి మనల్ని మోసం చేసి మనకున్నవి లాగేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడి ప్రేమ మోసం చేసే ప్రేమ కాదు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనము పాపులమై ఉండగా ప్రేమించిన ప్రేమ, మనము బలహీనులమై ఉండగా మనలను ప్రేమించిన ప్రేమ, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ గత ఎపిసోడులో దేవుని ప్రేమ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరాలకు సంతోష కారణంగా నిన్ను నిలవబెట్టే ప్రేమ. ఈరోజు దేవుని ప్రేమ నిన్ను ఏ విధంగా, దేవుని ప్రేమ నిన్ను ఇంకే విధంగా ఆశీర్వదించగలదు అంటే అంత గొప్పగా ఆశీర్వదించగలదు. ఆ మొదటి టైటిల్ నేను మీకు చెబుతున్నాను. దేవుని ప్రేమలో నీ విలువ ఎంతో తెలుసా? దేవుని ప్రేమలో నీ విలువ ఎంతో తెలుసా అనే టాపిక్ మీద రెండవ భాగాన్ని మనం చూస్తున్నాం. రైట్. దీనికి పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి తీసుకుని వచ్చిన ఒక విలువైన మాటను నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నా. ఇర్మియా గ్రంథం, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరాలకు సంతోష కారణంగా మాత్రమే కాక, ఆయన అంటున్నాడు, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగమా, దేవాది దేవుడు దేనికి పనికిరాని మనలను, దేనికి కొరగాని మనలను, దేనికి చేతగాని మనలను, ప్రతిదానికి పడిపోయి లేచి దిక్కుతోచని స్థితిలో నలిగే బ్రతుకులమైన మనలను నా దేవుని ప్రేమ నీకు ఎంత విలువ ఇచ్చింది అంటే, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట. నిన్ను నా దేవుడు ఒక యుద్ధాయుధముగా మార్చాలని, నా దేవుడు నిన్ను ఒక విలువైన ఆయుధంగా, పనిముట్టుగా, సాధనంగా నిన్ను వాడుకోవాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నా దేవుని ప్రేమ ఒక అభాగ్యుణ్ణి, ఒక అనర్హుణ్ణి ఎంత గొప్ప విలువిస్తున్నాడు ఆయన ప్రేమలో. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. నిన్ను ఆయన ఒక యుద్ధాయుధముగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కృంగిన నీతో మాట్లాడుతున్నాడు. చేత కాదు నాకు అనుకున్న నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకున్నావు ప్రియ సహోదరి, సహోదరుడా, బల్లారాధనలో చేవేస్తున్నావు, కృంగిపోయావు. నాకు చేత కాదు ఈ భక్తి అని, నా వల్ల కాదు ఈ భక్తి అని నీవు కృంగిపోయావు, వేసారిపోయావు, విసిగిపోయావు, బలహీనపడ్డావు. బలహీనపడిన నీతో నా దేవుడు చెబుతున్నాడు, నీవు నా యుద్ధాయుధము అంటున్నాడు. నేను యుద్ధాయుధముగా దేవుడు దేనికి ఉపయోగించాలని, దేనికి నిన్ను యుద్ధాయుధముగా దేవుడు నిన్ను వాడుకోవాలని. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం,
సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నా దేవుడు ఎందుకు యుద్ధాయుధముగా నిన్ను తీర్చిదిద్దాలి అని ఇష్టపడుతున్నాడు, ఎందుకు నేను యుద్ధాయుధముగా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు అంటే ఆయనకు ఒక కోపం ఉంది. ఎవరి మీద? ఆయనకు ఒక కోపం ఉంది. ఎవరి మీద? మనుషుల మీదనా? రాజ్యాల మీదనా? ఎవరి మీద ఆయనకు కోపం? ఆయన కోపం తీర్చుకోవడానికి నిన్ను యుద్ధాయుధముగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఆ కోపం ఎవరి మీద? ఏ శత్రువు మీదండి? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నా దేవుని యొక్క మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సంగమా, సాతానుడు దేవుని హస్తకృత్యాలైన మనుష్యులమైన మనలను ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఆయన వలె బ్రతకడానికి మనం చేయబడ్డాం. ఆయన వలె అధికారంగా ఉండడానికి మనం చేయబడ్డాం. ఆయన వలె జీవించడానికి మనము చేయబడ్డాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది 82వ కీర్తనలో, మీరు దైవములు అని దేవుని వాక్యం చెబుతుంది. మనం దైవాలం. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో మనము కూడా అలాగే దైవాలం. మనం ఇలాంటి దైవములమైన మనలను, దైవత్వం కలిగిన మనలను అపవాది ఎంత భయంకరంగా మనలను దారి తప్పించి మోసం చేసి మనలను పనికి రాని వాళ్ళముగా, చేతగాని వాళ్ళముగా, దేనిని జయించలేని వాళ్ళముగా వాని యొక్క మరణ బలము కింద మనలను అణిచివేశాడు. ఏ మనుష్యుని తాను సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలి అని దేవుడు ఇష్టపడ్డాడో, ఏ హస్తకృత్యమైతే నేను తయారు చేసుకున్నానో వారిని నా సింహాసనమందు నేను కూర్చుండబెట్టుకోవాలని దేవుని సంకల్పమైతే, అపవాది ఆ మానవుణ్ణి సింహాసనం మీద ఎలా కూర్చుండబెడతా నేను చూస్తా. పరలోకంలో యుద్ధం జరిగింది. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూడొచ్చు. 14వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో దేవుడు మానవులను సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతుంటే, మనుష్యులను కాదు, నేనే ఆ సింహాసనాన్ని ఎక్కాలి, దేవునితో సమానంగా ఉండాలి, ఆ స్తుతి నైవేద్యాలన్నీ కూడా దేవునికి కాదు నాకు చెందాలి, నేనే దేవుణ్ణి అవ్వాలి, దేవునితో సమానంగా నేను ఉండాలి అని తలంపు వాడికి కలిగింది. వాడు దేవుడు చేసిన దూతలలో వాడొకడు, ప్రధాన దూత. వాడికి ఈ తలంపు కలిగినప్పుడు నేను దేవునితో ఉండాలి, దేవునితో సమానంగా ఉండాలి, దేవుని సింహాసనాన్ని ఎక్కాలి అన్న తలంపు వాడికి కలిగినప్పుడు, ఆ తలంపు నెరిగిన దేవుడు వానితో సపోర్ట్ చేసిన ఆ దూతలందరినీ కూడా పడద్రోశాడు. అంతే. ఏ మానవుని సింహాసనం మీద ఎక్కించడానికి నువ్వు ఇష్టపడి నన్ను త్రోసివేశావో, ఆ మానవుని సింహాసనం మీద నేను ఎక్కకుండా నేను చేస్తాను
అని వాడు ఛాలెంజ్ వేశాడు దేవునితో. ఆ ఛాలెంజ్, ఆ సవాలు విసిరాడు వాడు దేవునితో. ఆ సవాలు విసిరినందుకు నా దేవుడు ఏ మానవుణ్ణైతే నువ్వు చెడగొట్టావో, ఏ మానవుని పతనము చేసావో, ఏ మానవుని అధోగతి పాలు చేసావో, అదే మానవుణ్ణి నేను నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానని ఆయనే ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి మరణ భయము చేత కృంగి ఉన్న మనుషులను తన మరణము వలన, తన రక్తము వలన మనుష్యుల పాపములు కడిగి శుద్ధి చేసి, మన పాపములు అడ్డు లేకుండా ఎత్తివేసి తన సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను సింహాసనము ఎక్కకుండా చేసింది వాడే. నువ్వు ఆశీర్వదించబడకుండా చేస్తుంది వాడే. నువ్వు ఆరోగ్యంగా ఉండకుండా చేస్తుంది వాడే. నువ్వు సమాధానంగా ఉండకుండా చేస్తుంది వాడే. నీవు సంతోషంగా ఉండకుండా చేసేది కూడా వాడే. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నీ శత్రువు ఎవడు? మనుషులా? అపోస్తలుడైన పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి కలిగినవి అయి ఉన్నవి అంటున్నాడు దేవాది దేవుని యొక్క వాక్యం. పౌలు భక్తుడు. ఆ దేవుని ప్రేమ అపవాది చేత ఛిద్రమైపోయి, అపవాది చేత శిథిలమైపోయి, అపవాది చేత పడద్రోయబడి నాశనము చేయబడిన నీ జీవితాన్ని నా దేవుని ప్రేమ ఒక యుద్ధాయుధముగా నిన్ను మార్చాలి అని ఇష్టపడుతున్నాడు. ఒక యుద్ధాయుధముగా నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. సంగమా, ఎవరి వలన నువ్వు ఇంతకాలం ఇబ్బంది పడ్డావు? ఎవడి వలన నీవు నెమ్మది లేకుండా బ్రతికావు? ఎవడి వలన చెయ్యవలసిన కార్యాలు చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అని ఎదురు చూచావో అవన్నీ కూడా నీకు జరగక, అవన్నీ కూడా నీకు వ్యతిరేకమై, విరోధమై, వాటన్నిటిలో కూడా నేను సాధించలేనని బోర్ల పడిన నీ పరిస్థితికి కారణం వాడే. నా దేవుడు మనలను మృంగివేసిన అంటున్నాడు కదా పేతురు భక్తుడు, అంటున్నాడు కదా, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అంటూ వాడు తిరుగుచున్నాడని లేఖనం చెబుతుంది కదా. 5వ అధ్యాయం 8వ వచనం, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. ఎవరిని మృంగుదునా? వాడు మృంగివేసిన నీ జీవితాన్ని నా దేవుడు ప్రేమ నిలువబెట్టి, హల్లెలూయా, చెడిపోయిన నీ బ్రతుకుని, నాశనమైన నీ బ్రతుకుని, దేనిలో నీకు ఉత్సాహం లేదు, నిరీక్షణ లేని నీ బ్రతుకుని ఆయన ప్రేమ నిలువబెట్టి ఒక యుద్ధాయుధముగా తన క్రోధాన్ని చల్లార్చుకోవడానికి నేను యుద్ధాయుధముగా నా దేవుడు మారుస్తున్నాడు. నీ శత్రువు ఎవరు? మన శత్రువు ఎవడో? దేవుని శత్రువు ఎవడో? మనందరి శత్రువు ఒక్కడే, వాడే అపవాది. వాని మీద నీవు గెలవాలని ఇంతకాలం ఓడిపోయావు కదా. ఇంతకాలం ఓడిపోయావు వాడి చేతిలో. ఇంతకాలం ఓడిపోయావు. అది చేద్దాం అనుకున్నావు, నీకు విరోధమైపోయింది. ఇది చేద్దాం అనుకున్నావు, చతికిల పడిపోయావు. దిక్కు తోచిన పరిస్థితులు ఉండిపోయావు. అలాంటి నీ స్థితిని నిన్ను గెలిపించడానికి నా దేవుని ప్రేమ ఉద్దేశించింది. హల్లెలూయా. దేవుని ప్రేమ నిన్ను గెలిపించాలని, ఒక ఆయుధంగా తయారు చేయాలని, ఒక విలువైన వ్యక్తిగా మార్చాలని, అనేకులకు శోభాతిశయముగా, బహుతరాలకు సంతోష కారణంగా నిన్ను మార్చాలి అని
ఒక యుద్ధాయుధముగా నిన్ను మార్చి నీ బ్రతుకును ఏ వ్యక్తి, ఏ శత్రువు అయితే నీ బ్రతుకును నాశనం చేశాడో, ఏ శత్రువు ఇంతకాలము నిన్ను గెలిచి ఓడిపోవునట్లుగా చేసి నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాడో, వాని మీద నువ్వు గెలవడానికి నేను ఒక యుద్ధాయుధముగా నా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు! అర్థమవుతుందా దేవుని ప్రణాళిక నీకు? దేవుని ప్రేమ నీకు అర్థమవుతుందా? దేవుని ప్రేమలో నీ విలువెంతో నీకు అర్థమవుతుందా? ఆ ప్రేమ నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించి, ఎంత గొప్పగా నిన్ను మార్చి, ఎంత గొప్పగా నిన్ను దీవించడానికి ఇష్టపడుతుందో చూస్తున్నావు కదా, గమనిస్తున్నావా దేవుని ప్రేమ? సంగమా, ప్రియ ఆత్మీయ బిడ్డలారా, దేవుని ప్రేమ ఒక యుద్ధాయుధముగా నిన్ను మారుస్తుంది. సంసోన్ జీవితం అభిషేకించబడిన జీవితం, ప్రతిష్ఠింపబడిన జీవితం అతని జీవితాన్ని ఎంత నాశనం చేసిందండి. ఒక దెలీలా రూపాన ఒక ప్రతిష్ఠింపబడిన, నాజీరు చేయబడిన సంసోను, ఒక దేవుని చేతుల యుద్ధాయుధముగా ఉండవలసిన సంసోను జీవితాన్ని అత్తలం చేసి, అతన్ని భ్రష్టుణ్ణి చేసి, చివరికి బందీగా చేసి ఒక దేవత గుడిలో అతన్ని కట్టిపడేశారు. దాగోను అనబడిన దేవత గుడిలో అతన్ని కట్టిపడేశారు. కళ్ళు ఊడబెరికారు. ఎంత దుర్భరమైన జీవితం అండి సంసోను. అయితే సంసోను దేవుని ప్రేమలో నా విలువ ఇది అని తెలుసుకుని చివరి క్షణాన ప్రార్థన చేశాడు కదా. చివరి క్షణాన ప్రార్థన చేశాడు, తండ్రి ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా! దేవుని ప్రేమ ఒక పడిపోయిన మనుష్యుణ్ణి, చెడిపోయిన మనుష్యుణ్ణి అపవాది చేత ఓడించబడి శిథిలమైపోయిన సంసోను జీవితాన్ని ఒక యుద్ధాయుధముగా మార్చి, తాను బ్రతికిన కాలమంతటిలో శత్రువుల మీద పగ తీర్చుకొనిన దానికంటే చివరి దశలో సంసోను ఎంతో మంది శత్రువులను హతమార్చాడు. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అది దేవుని యొక్క ప్రణాళిక. ఒక యుద్ధాయుధముగా చివరి క్షణంలో కూడా మార్చబడ్డాడు సంసోన్. ఒక ప్రియ దేవుని బిడ్డలారా, గెలిచాడు. తన సక్సెస్తో సమాధానం చెప్పాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, దెబోరా, ఇలా ఎంతో మంది దేవుని యుద్ధాయుధాలుగా మార్చబడిన మానవులు, ఎంతో మంది దేవుని యుద్ధాయుధాలుగా మార్చబడి, ఏ శత్రువు అయితే తమ జీవితాలతో ఆడుకున్నాడో, ఏ శత్రువు అయితే వారి జీవితాలతో ఆడుకున్నాడో, ఆ శత్రువు మీద పగ తీర్చుకోవడానికి, ఆ శత్రువుని నీవే జయించడానికి నా దేవుడు నిన్ను ఒక యుద్ధాయుధముగా వాడుకుంటున్నాడు, వాడుకొనబోతున్నాడు కూడా. ఇవాళ ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, అపవాది చేత ఓడిపోయావు. నీవు ఫలాంది చేద్దామనుకున్నావు, ఫలాంది చెయ్యాలనుకున్నావు, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఆశలు పడ్డావు. ఆశలన్నీ కూడా అడియాశలైపోయి, ఆశలన్నీ నీరు గారిపోయి, ఇక నా వల్ల కాదు అని ఓ మూలను కూర్చోబెట్టాడా అపవాది నిన్ను? ఓ మూలను కూర్చోబెట్టాడా? నిరుత్సాహపడుతున్నావా? కమాన్ రా. నా దేవుని ప్రేమ నిన్ను ఒక యుద్ధాయుధంగా మార్చి, ఎవడి వలన నీ జీవితం ఇంత పతనమైందో, ఎవడి వలన నీ జీవితం ఇంతగా జారిపోయిందో, ఎవడి వలన నీ ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయో, వానిని జయించడానికి తగిన ఆయుధంగా నా దేవుడు నిన్ను మలచడానికి దేవుని ప్రేమ నీకోసం చేతులు చాపుతూ ఉంది.
బలవంతుని చేతిలో బాణముగా నిన్ను మార్చడానికి ఆయన ప్రేమ నిన్ను పిలుస్తుంది. నువ్వు సాధారణమైన మనిషివి కాదు. 82వ కీర్తనలో నువ్వు దైవమని వాక్యం చెప్పబడుతుంది. నువ్వు దేవుడవు. ఇంత గొప్ప ఆధిక్యత దేవుని ప్రేమ, ఇంత గొప్ప స్థానం నా దేవుని ప్రేమ నీకు ఇచ్చి ఉండగా ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు అడుగులు దేవుని కోసం అడుగులు వేయలేకపోతున్నావు? ఎందుకు దేవునికై బ్రతకడానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావు? సత్యం తెలిసింది కదా. దేవుణ్ణి విశ్వసించు, దేవుని మాట నమ్ము. ఆయన మాటను నమ్మినప్పుడు నా దేవుని ప్రేమ నిన్ను ఒక యుద్ధాయుధంగా మారుస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాక్యం నిన్ను ఇంకా ఏ విధంగా మలచాలని ఇష్టపడుతున్నాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు తగిన శక్తి గలవారగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. నా దేవుని ఉద్దేశం ఇందులో అర్థమవుతుంది కదా. మనం ఇంతకాలం వాడి చేత ఎదిరించబడ్డాం, ఓడిపోయాం. భక్తుడైన దావీదు అంటాడు, నా శత్రువు వానిని గెలిచి తిని అని చెప్పకుండగను అంటాడు. వాడు నేను ఎన్నోసార్లు గెలిచాడు, నిజం కాదా? ఇప్పుడు నీవే వారిని గెలవాలి అని నా దేవుని కోరిక. ఆమేన్, హల్లెలూయా. నీవే వారిని గెలవాలి, నీవే వారిని ఓడించాలి. అది దేవుని ప్రణాళిక. ఇక్కడ చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు తగిన శక్తి గలవారగునట్లు. నువ్వు శక్తి గల వారిగా నువ్వు మారాలి, మార్చబడాలి అంటే కమాన్, దేవుడి దగ్గరకు రా, దేవుని దగ్గరకు రా, దేవుని దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడు. ప్రభువా, లోబడు. ఒక యుద్ధాయుధముగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. ఇంకెంతకాలం ఈ జీవితం? ఇంకెంతకాలం ఓడిపోతావు? ఇంకెంతకాలం ఓడిపోతావు? ఇంకెంతకాలం చేతగాని వ్యక్తిగా ఉండిపోతావు? ఇంకెంతకాలం నువ్వు చతికిలపడి నీరసిల్లిపోయి ఒక మూలను కూర్చుంటావు? ఇంకెంతకాలం? ఈరోజు నా దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. రా, ఆయన నిన్ను ఒక యుద్ధాయుధముగా మార్చడానికి, తన ప్రేమతో ఒక యుద్ధాయుధముగా నిన్ను మార్చడానికి నా దేవుని ప్రేమ ఇష్టపడుతుంది. నీకోసం పుట్టిన, నిన్ను ప్రేమించిన, నిన్ను ఒక ఆశీర్వాద కారకుడిగా చేస్తున్న, నీవు ఓడిపోవడానికి, ఇంతకాలం ఓడిపోవడానికి కారణమైన అపవాదిని జయించడానికి, నీ శత్రువుని నీవు జయించడానికి, నేను ఒక ఆయుధంగా మలచడానికి నా దేవుని ప్రేమ నీకు ఎంతగా 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 నా దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది అంటే అంత బలవంతం చేస్తుంది. సహోదరి సహోదరుడా, రా, దేవుని ప్రేమలో నీ విలువ ఎంత అంటే, ఎవరిని బట్టి ఇంతకాలం ఓడిపోయావు, ఎవరిని బట్టి ఇంతకాలం నాశనం అయ్యావు, ఎవరిని బట్టి ఇంతకాలం నీవు చతికలు పడ్డావు, ఎవరిని బట్టి ఇంతకాలం నీవు నీ జీవితం ఆడుకొనబడిందో, వాడిని జయించడానికి ఒక యుద్ధాయుధంగా నా దేవుడు నిన్ను మార్చాడు. ఆయన ప్రేమ నిన్ను యుద్ధాయుధముగా మార్చింది. రా, దేవుని ప్రేమలో మనమందరము కూడా ముందుకు సాగిపోదాం. దేవుని ప్రేమ అంత గొప్ప ఆయుధంగా, యుద్ధాయుధముగా, గండ్రగొడ్డలిగా, కక్కులు పెట్టబడిన నురిపిడి మ్రానుగా నా దేవుడు నిన్ను మార్చాడు. రా, దేవునితో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఇంతకాలం సత్యాన్ని తెలియక ఓడిపోయిన జీవితాన్ని, ఓడిపోయిన అనుభవాన్ని కలిగి నేను ఏమి చేతగాని వాడికి నేను కూర్చున్నానయ్యా.
నన్ను క్షమించు నాయనా, నా పాపములు క్షమించయ్యా, నన్ను క్షమించు తండ్రి అని ఒక చిన్న ప్రార్థన చేస్తూ యేసయ్య రక్తంలో కడగబడదామా? నువ్వు యేసయ్య రక్తంలో కడగబడితే నిన్ను దైవంగా మారుస్తున్నాడు. యేసు రక్తంలో కడగబడితే ఆయన ప్రేమ నిన్ను శాశ్వత శోభాతిశయంగా మారుస్తుంది. యేసు రక్తంలో కడగబడితే ఆయన ప్రేమ నిన్ను ఒక యుద్ధాయుధముగా, ఎవరిని బట్టి ఇంతకాలం ఓడిపోయే వానిని జయించే కృప, గెలిచే కృప ఆయన నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. సంగమా, మనుషులు ఏ విషయంలోనైనా నువ్వు గెలవాలి అని కోరుకునే మనుషులు ఉండరు. ఆత్మీయులు ఎక్కడో కొందరు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ నీ గెలుపే ముఖ్యమని భావించిన ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు గెలవాలని కోరుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు జయించాలని కోరుకున్న ప్రేమ యేసయ్య ప్రేమ. నువ్వు ఎప్పుడు ఓడిపోవాలని కోరుకున్న ప్రేమ కాదు. ఇవాళ దేవుని ప్రేమ నువ్వు గెలవాలని, నువ్వు గెలవాలి, నువ్వు జయించాలని నీ జయము కోరుకున్న ప్రేమ దేవుని ప్రేమ. అట్టి ప్రేమ నిర్లక్ష్యం చేస్తూ ఇంతకాలం బ్రతికావే, అట్టి ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంతకాలం బ్రతికావే. ఇక చాలు, బ్రతికిన బ్రతుకు చాలు. దేవుని ప్రేమను అర్థం చేసుకో. రా, ఈరోజు యేసు పాదాలు పట్టుకొని, ప్రభువా నా పాపములు క్షమించు తండ్రి. ఇంత గొప్ప ఆలోచన నా విషయంలో నువ్వు కలిగి ఉంటే నేను పడిపోయాను, చెడిపోయాను, భ్రష్టునయ్యాను. ఇలాంటి వ్యక్తినైన నన్ను నీ ప్రేమ యుద్ధాయుధంగా మార్చడానికి, బహుతరాలకు సంతోష కారణంగా మార్చడానికి నీ ప్రేమ ఎంత ఇష్టపడుతుందయ్యా నన్ను అని ఆయనతో ఒక చిన్న ప్రార్థన చేయగలమా? పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుంటూ ఓ చిన్ని ప్రార్థన చేద్దామా? తలలో ఉంచుకోండి, చిన్ని ప్రార్థన. తండ్రి, నీ పరిశుద్ధమైన నామంలో మరొకసారి నీ కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నాయన, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ఈ సమయంలో దేవుని ప్రేమ ఎంతో నీకు తెలుసా అనే అంశంలో రెండవ భాగంగా ఒక పాడైపోయిన మనుష్యుని ఒక యుద్ధాయుధంగా మార్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నా ప్రేమ నిన్ను యుద్ధాయుధముగా మారుస్తుంది, నా ప్రేమ నిన్ను గెలిపిస్తుంది, నీకు జయమిచ్చే ప్రేమ నాది అంటూ స్పష్టంగా మానవుని పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశం, మానవుని పట్ల నీవు కలిగి ఉన్న తలంపులు, దేవా ఎంత గొప్పవయ్యా. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నీవు నా యెడల కలిగి ఉన్న తలంపులు అతి విస్తారం, వల్ల లెక్కించదని అనుకుంటున్నా అది ఇసుక రేణువుల కంటే, తల వెంట్రుకల కంటే ఎక్కువని చెబుతుంది. నిజమేనయ్యా, మా ఎడల నీ హస్తకృత్యము ఎడల నీకు కలిగి ఉన్న ఇష్టము, నీ చిత్తము బహు గొప్పదని మేము గ్రహించే కృప మాకు దయచేయండి అయ్యా. అనేక మంది ప్రజలు వాడిని ఓడించే ప్రక్రియలో ఓడిపోయి, నాయన చెడిపోయి, భ్రష్టులైపోయి, పడిపోయి దేనికి చేతకాము అన్నట్టుగా నిరుత్సాహంతో బ్రతుకులు కృంగిపోయి జీవిస్తున్నారయ్యా. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు, అలాంటి వారిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు, అలాంటి వారిని మీరు నాయన దీవిస్తున్నందుకు వందనాలు. అట్టి కృప పడిపోయిన ప్రతి వారిని లేవనెత్తి వారిని యుద్ధాయుధముగా మీరు ఆశీర్వదించమని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో నీ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనిక దివ్యమైన సన్నిధి, సహవాసం, ఆశీర్వాదం సంఘానికి, సకల పరిశుద్ధులకు, యేసుని ప్రేమిస్తున్న వారందరికీ, నేను దేవుని చేతిలో యుద్ధాయుధముగా మార్చబడాలి అన్న ఆశపడుతున్న వారందరికీ సదా తోడై ఉండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఓడిపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు బాగు చేయటమే దేవుని ప్రేమ యొక్క ముఖ్య ఉద్దేశం.
మనలో నీతిమంతులు ఎవరూ లేరు. అందరము కూడా ఆ స్థాయిలో నుండి వచ్చిన వాళ్ళమే. ఇవాళ దేవుని ప్రేమ నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని ఇష్టపడుతుంది. ఆ ప్రేమను అర్థం చేసుకుందాం, ముందుకు సాగిపోదాం. దేవునికి ఇష్టమైతే మరొకసారి ఇలా కలుసుకొని మరొక అంశంతో మనమందరం కూడా ప్రభుని గణపర్దాం. అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. సహోదరి, నువ్వు కృంగిపోయావు, బ్రతుకు చాలు, ఇక చచ్చిపోదాం అనుకుంటున్నావు. నువ్వు ఏ అఘాత్యం చేసుకోవద్దు చెల్లి. అమ్మా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను దయచూపాలని, నిన్ను కరుణించాలని, నిన్ను అనుదినము కూడా నీకై తప్పిస్తున్న దేవుడు ఆయన. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండు. నీ జీవితాన్ని ముగించుకోవద్దు, ధైర్యంగా ఉండు. నా పరిస్థితి ఎప్పుడు మారుతుందని మరో సహోదరుడు అనుకుంటున్నాడు. నీతో గతంలో దేవుడు చెప్పాడు, మంచి దినములు నీకు రాబోతున్నాయి అని. సహోదరుడా, ఎందుకు అధైర్యపడుతున్నావు? మంచి దినములు నీకంటూ దేవుడు ఇస్తున్నాడు. ఆ మంచి దినాలు నీకు ఇచ్చే దేవుడు అని ఉన్నాడు. కాబట్టి కనుక ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. పాడైపోయిన నీ బ్రతుకు బాగు చేయవాడు ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన వైపు చూడు. మంచి దినములు నీకు నా దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నేను ఆశీర్వదిస్తూ నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. నీ పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ధైర్యంగా ఉండు. నా కుమార్తె వివాహ విషయంలో అంటూ ఆలోచిస్తున్న ఒక సహోదరి, అమ్మా, తప్పకుండా నా దేవుడు నీకు త్వరలోనే నీ కుమార్తెకు ఒక మంచి సంబంధాన్ని తీసుకుని వస్తాడు. అధైర్యపడద్దు, ఆయన గొప్ప దేవుడు. సహోదరి, నా రోగం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ రోగంతో ఈ బాధ ఏంటి, ఎంతకాలం పడాలి ఈ బాధ అని మరొక సహోదరి ఆలోచిస్తుంది. సహోదరి, అమ్మా, నిన్ను స్వస్థపరచడానికి నా దేవుడు దెబ్బలు తిన్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ, నేను పొందిన దెబ్బలు నీకు స్వస్థతనిస్తున్నాయని. కాబట్టి ఆయన తప్పకుండా నీకు స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు. ధైర్యంగా ఉన్నాడు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.